హలో ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ ఎంపీసీ వెబ్ ఆప్షన్స్లో ఎస్ఆర్ఎం, విఐటి ఏపీ, సెంచురియస్, అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ, నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్, సెల్ఫ్ సపోర్టెడ్ కాలేజెస్, వీటిలో ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా, వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చా అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో ఏ కాలేజెస్లో ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, ఏ కాలేజెస్కి ఫీ రియంబర్స్మెంట్ రాదనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది రెగ్యులర్గా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ 1 మంత్ నేను రోజుకొక 2-3 వీడియోలు మినిమం చేస్తాను. అంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి మీరు ఈజీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఈ 1 మంత్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అంటే ఏంటిది మెయిన్గా మనకి, సో మీ కోర్సెస్కి సంబంధించి అంటే మీకు క్లాసెస్ చెప్తారు కదా, సో టీచింగ్కి సంబంధించి ఫీజు అన్నమాట. సో ట్యూషన్ ఫీజు మొత్తం మనకి గవర్నమెంట్ వాళ్ళే పే చేస్తారు. ఏవైతే ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, ఎస్ఆర్ఎం కానీ, విఐటి ఏపీ కానీ, అలాగే సెంచురియస్, మోహన్ బాబు యూనివర్సిటీలో కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. మరి కొంతమంది ఎక్స్ట్రా ఫీజు అనేది పే చేయాలంటున్నారు. నిజమేనా అంటే ఇక్కడ మీకు ప్రతి కాలేజ్లో మీరు జాయిన్ అయ్యే ప్రతి కాలేజ్లో 5,000 to 20,000 మధ్యలో మీరు కాలేజీకి సంబంధించి ల్యాబ్, అలాగే లైబ్రరీ, నెక్స్ట్ మెయింటెనెన్స్, అంటే మీకు ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి వాళ్ళు కొంత ఫీజు అనేది కట్టాలి. సో మెయింటెనెన్స్కి సంబంధించి ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. లైబ్రరీ ఫీజు, ల్యాబ్ ఫీజు అనేది అది ప్రతి స్టూడెంట్ దగ్గర ప్రతి కాలేజ్ అనేది కలెక్ట్ చేస్తుంది. అది కాలేజ్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని కాలేజ్లో 5,000 ఉంటుంది, కొన్ని కాలేజ్లో 10,000 ఉంటుంది, కొన్ని కాలేజ్లో 15,000 ఉంటుంది, కొన్ని కాలేజ్లో 20,000 కూడా ఉండొచ్చు. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి మనకి మెయింటెనెన్స్ బాగుంటుంది కాబట్టి 15 to మనకి 20,000 మధ్యలో ఉండొచ్చు. అది 10 to 15 మధ్యలో ఉండొచ్చు. సో దీన్ని చూసి చాలామంది ఫీ పే చేయాలని అంటున్నారు. అలా ఏమి ఉండదు. మెయింటెనెన్స్కి సంబంధించి ఫీజే కలెక్ట్ చేస్తారు ప్రతి ఒక్క కాలేజీ. అలానే మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్లో కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. మీరు సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్లో కూడా జాయిన్ అవ్వచ్చు, అందులో ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ సపోర్టెడ్ కోర్సెస్, సెల్ఫ్ సపోర్టెడ్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంటే ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సెల్ఫ్ సపోర్టింగ్ తిరుపతిలో ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రాదని ఇక్కడ మెన్షన్ చేశారు, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇవి సెల్ఫ్ సపోర్టెడ్ కోర్సెస్. ఇక్కడ మీకు ఒకవేళ ఈ కాలేజ్ మీరు ఇచ్చారంటే ఇందులో మీకు సీట్ వస్తే మీరు 1,49,000 ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో మీకు డౌట్ అనేది క్లారిఫై అయింది అనుకుంటాను. క్లారిఫై అయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.